దొంగతనం చేసిన దొంగ మీద లేదు విచారణ, పట్టుకున్న పోలీసుల మీద విచారణ. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, చూసి వాళ్ళు చూసి ఉంటారు సభా వ్యవహారాల్ని. దొంగతనం చేసిన వాడి మీద చర్యలు కాదట, పట్టుకున్నందుకు పట్టుకున్న ఆయన మీద విచారణ జరిపిస్తారట. అందరు మంత్రులు అలసిపోయారు, డిఫెండ్ చేయలేక ఎవరి పట్టపగలు దొరికిపోయా. ముఖ్యమంత్రి అన్నాడు రేవంత్ రెడ్డి ఎట్లయితే 50 లక్షలతో దొరికిపోయిందో బహిరంగంగా, ఇది ఇంకా అందుకంటే స్పష్టంగా ఆధారాలతో దొరికిపోయింది, డాక్యుమెంటరీ ఆధారాలతో. అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది, వివరించుకోవడానికి అవకాశం ఉంది, కానీ మాట్లాడాలి.